అమెరికాలో ఇంట్లో వాషింగ్ మెషిన్ లేకపోతే ఏం చేస్తారో తెలుసా? బట్టలు ఉతకడానికి ప్రత్యేకంగా పబ్లిక్ లాండ్రీ స్టోర్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కల్పన. నేను లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పబ్లిక్ లాండ్రీ స్టోర్సు 24 గంటలు లేదా ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచి ఉండే సెల్ఫ్ సర్వీస్ లాండ్రీ సెంటర్స్. ఇక్కడికి ఎక్కువగా స్టూడెంట్స్, ట్రావెలర్స్, చిన్న అపార్ట్మెంట్లలో ఉండేవారు వస్తారు. కొందరి ఇళ్లల్లో వాషింగ్ మెషిన్ లేకపోవచ్చు, మరికొందరు పెద్ద బ్లాంకెట్లు, కంఫర్టర్స్ లాంటి వాటిని ఇంట్లో ఉతకలేరు. అలాంటి వాళ్లకు ఈ పబ్లిక్ లాండ్రీ స్టోర్స్ చాలా ఉపయోగపడతాయి. జనరల్గా యూఎస్ఏలో ప్రజలు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ అండ్ వెకేషన్స్ వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ పబ్లిక్ లాండ్రీ స్టోర్స్ బాగా ఉపయోగపడతాయి. ముందుగా మీకు నచ్చిన ఖాళీ వాషింగ్ మెషిన్ని ఎంచుకొని బట్టలు వేయాలి. డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ లేదా బ్లీచ్ కావాలంటే వాటిని కూడా వేయాలి. కొన్ని చోట్ల ఇవి వెండింగ్ మెషిన్స్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు పేమెంట్ చేయాలి. కొన్ని స్టోర్స్లో కాయిన్స్ వేయాలి. మరికొన్నింటిలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. వాష్ సైకిల్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అంతవరకు అక్కడే కూర్చొని వైఫై వాడుకోవచ్చు, టీవీ చూడొచ్చు లేదా పుస్తకం చదవచ్చు. వాష్ అయిపోయిన తర్వాత క్లోత్స్ని డ్రయర్లో వేయాలి. డ్రయర్ కూడా సుమారు 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. చివరగా క్లోత్స్ని ఫోల్డ్ చేసి బాస్కెట్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఒక లోడ్ వాష్ చేయడానికి సాధారణంగా $3 నుంచి $6, డ్రయర్కు $2 నుంచి $5 ఖర్చు అవుతుంది. పెద్ద మెషిన్లు అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా లాండ్రోమాట్స్లో ఫ్రీ వైఫై, ఫోల్డింగ్ టేబుల్స్, స్నాక్ మరియు డ్రింక్ వెండింగ్ మెషిన్స్, చేంజ్ మెషిన్స్, ఇంకా సీసీటీవీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కొన్ని చోట్ల అటెండెంట్ కూడా ఉంటారు.